పెండింగ్ లో ఉన్న 18 లక్షల మంది విద్యార్థుల స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెండింగ్ లో ఉన్న 18 లక్షల మంది విద్యార్థుల స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం నేతలు ధర్నాకు దిగారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ పిలుపు మేరకు జేఎన్టీయూ యూనివర్సిటీ వద్ద బీజేవైఎం రాష్ట్ర జనరల్ సెక్రటరీ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని నినదించారు. వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్కాలర్‌షిప్‌లు విడుదల చేయకపోతే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి దాదాపు 18 లక్షల మంది విద్యార్థులకు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 5,300 కోట్ల నిధులను వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పేసి భారతీయ జనతా యువ మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ చాలా మంది నిరుపేద విద్యార్థులకు అందని ద్రాక్ష ఇవాళ ఎడ్యుకేషన్ తయారైంది. ఒక దిక్కు ప్రైవేట్ యాజమాన్యాల ఒత్తిడి, మరొక దిక్కు 5,000 కోట్లు నిధులు ఉన్నప్పటికి కూడా దాన్ని తప్పదోవ పట్టించి మరి విద్యార్థులకు స్కాలర్షిప్ రాకుండా ఈ ప్రభుత్వం సిగ్గుండాలని తన విద్యార్థులతో ఈ తెలంగాణ తెచ్చుకొని విద్యార్థులతో సెలగాటం ఆడుకుంటా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే వాళ్ళకి